హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, భద్రాచలంలో రెండో రోజు నిన్న అన్నది ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మేము పర్ణశాలకు అయితే వెళ్తున్నాము. చూద్దాం, ఫస్ట్ టైం నేను పర్ణశాలకు వెళ్ళడం ఎలా ఉంటుందో చూసి మన వీడియో అయితే తీద్దాం. అక్కడ వెళ్ళి కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము అన్న నేను. ఫ్రెండ్స్, పర్ణశాలలో చూసిన తర్వాత మళ్ళీ మనం టెంపుల్కి అయితే వద్దాము. టెంపుల్కి వచ్చి మనం గోదావరి నదికి అయితే వెళ్దాము. గోదావరి నది ఎలా ఉందో చూద్దాము. సో టెంపుల్ దర్శనం అయిన తర్వాత అక్కడికైతే వెళ్దాము. సో చూసేయండి ఫుల్ బ్లాగ్, ఎక్కడ స్కిప్ చేయకండి. వెళ్తున్నాము, ఇంకా బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకా బస్సు రాలేదు. ఓకే, ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం పర్ణశాలకు అయితే చేరుకున్నాము. సో ఇటు లొకేషన్ చూడడానికి అయితే వస్తున్నాము. చూడండి ఎలా కనిపిస్తుందో. గోదావరి దగ్గర కొండలు వేరే లెవెల్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గోదావరి ఎలా కనిపిస్తుందో చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, వే టు టెంపుల్ ఆలయమునకు దారి ఇదే అన్నమాట. వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ షాప్స్ ఉంటాయి, టూ సైడ్స్ అటు ఇటు షాప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఎంట్రీలో నాకు మీకు ఫుల్ షాప్స్ అయితే కనిపిస్తాయి. చూడండి, ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది ఎంట్రీ అన్నమాట. చూడండి ఎంట్రీ. ఫ్రెండ్స్, లోపలికి అయితే కెమెరా అలౌ లేదు. సో ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టి వెళ్తున్నాము. దాని ఏమంటారు? గిలక్కాయ. బాగుంది కదా. బొమ్మలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి. వినాయకుడిని చూడండి. మొత్తం చెక్కతో చేసిన బొమ్మలేమను. సీతమ్మ తల్లి వారి నార చీరలకు వెళ్ళు మార్గము. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీతమ్మ తల్లి నార చీరలు ఆరేసుకున్న అక్కడ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో మనతో పాటు ఇద్దరు బ్రోస్ అయితే ఉన్నారు. మన భద్రాచలంకు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ పక్కనే గోదావరి నది ఉంది. పర్ణశాల నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో వెళ్తున్నాము. పర్ణశాల గ్రామానికి పర్ణశాలలో ఉండే నారచీర సీతమ్మ వారి దానికి చాలా అంటే 1/2 కిలోమీటర్ దూరం ఉంది. ఓకే, మనం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మేము ఈజీగా 1 అవర్ అంటే ఒక 30 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్తున్నాం, ఆల్రెడీ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకొక 300 మీటర్ల దూరంలో ఉంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నిమిషాల్లో వెళ్తాము. చాలా దాని గురించి తెలుసా బ్రో మీకు? స్టోరీ తెలుసా దాని గురించి? ఇక్కడిది నార చీరలది. సీతమ్మ తల్లి చీరలు ఆరేసుకుంటుంది. అది దాని గురించి స్టోరీ తెలుసుంటే కింద కామెంట్ చేయండి. బ్రో వాళ్ళది నల్గొండ కదా, దగ్గరే ఉంది. ఇంకొక 300 మీటర్స్ ఉంది. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ క్యూలో ఉన్నారు చాలామంది. సో లోపలికి అయితే వెళ్తున్నారు. వాటర్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది బాగు. అందరూ వెళ్తున్నారు చూడడానికి. ఫ్రెండ్స్, సీతమ్మ తల్లి యొక్క నార చీరల స్టోరీ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో అందరినీ ఇక్కడ నిల్చోబెట్టి అయితే చెప్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే, ఒక స్త్రీ నెలలో 5 రోజులు బయట అవుతుంది కదా. సో ఆ 5 రోజులు సీతమ్మ వారు ఇక్కడ వచ్చి స్నానం చేసేవారంట. గోదావరి నదిలో స్నానం ఎందుకు చేయలేదంటే, గోదావరి నది ఒడ్డున ఋషులు మునులు తపస్సు చేసుకుని స్నానం ఆచరిస్తారు కాబట్టి ఆ గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల
ఆ గోదావరి నది అపవిత్రం అవుతుందని సీతమ్మ తల్లి వారు ఈ వాగు దగ్గర వచ్చి స్నానమాచరించేవారంట. అప్పుడు ఆ యుగంలో ఇక్కడ చాలా దట్టమైన అడవి ఉండేది కదా. ఇక్కడ వాగు ఎలా వచ్చిందంటే లక్ష్మణుల వారు సీతమ్మ తల్లిని ఒక అమ్మలా భావించేవారంట. సీతమ్మ తల్లి వారు లక్ష్మణుల వారిని ఇలా అడిగారంట, స్నానమాచరించడానికి ఇక్కడ ఏదన్నా ఒక ఉపాయం ఆలోచించమని అన్నారంట. అప్పుడు లక్ష్మణుల వారు దూరాన ఉన్న ఒక కొండకు బాణాన్ని వేశారంట. బాణం వేసిన తర్వాత ఆ కొండ రెండు ముక్కలైందంట. అక్కడ నుంచి నీరు ఈ వాగు రూపంలో ఇలా వచ్చిందని పురాణాలు అయితే చెప్తున్నాయి. సీతమ్మ వారు వాగులో స్నానం ఆచరించేటప్పుడు శ్రీరాముల వారు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అంటే ఒక రాజు ఎక్కడున్న రాజే కదా, సింహం లాగా ఒక రాతి బండపై కూర్చుని ఉండేవారంట. శ్రీరాముల వారు కూర్చున్నటువంటి సింహాసనం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వారి యొక్క పాదాలు కూడా కనిపిస్తాయి. సో శ్రీరాముల వారు అప్పుడు 8 ఫీట్లు ఉంటుండే కదా, వారి యొక్క పాదాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. చూడండి శ్రీరాముల వారి యొక్క పాదాలు. ముందు ఇక్కడ వీడియో తీసుకుంటా అంటే అసలు ఒప్పుకోలేదు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటాను అనేసరికి సరే తీసుకో అని అన్నారు. ఇక్కడ రాతి బండపై చాలా గుర్తులు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సీతమ్మ తల్లి శ్రీరాముల వారు తినడానికి చేసుకున్న పళ్ళెం అయితే ఇక్కడ రాతి బండపై కనిపిస్తుంది. అలాగే వారు ఆడుకున్నటువంటి ఇక్కడ కొన్ని గుంటలు అయితే మీకు కనిపిస్తాయి. సీతమ్మ తల్లి వారి యొక్క నారచీరల గుర్తులు అయితే రాతి బండపై స్పష్టంగా మీకు కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే రాతి బండపై శ్రీరాముల వారు ఆరేసుకున్న వారి యొక్క పైకండు ఆ గుర్తులు అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే కొన్ని గుంటలు వారు ఆడుకున్నటువంటి గుంటలు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ రాతి బండపై గుర్తులు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాయని. సో ఈ ప్రదేశంలో వనవాసం చాలా సంవత్సరాలు చేశారు కాబట్టి ఇక్కడ ఈ గుర్తులు అయితే ఇలా ఉన్నాయి. అంటే ఒక బండపై కొన్ని రోజులు ఆరేస్తే కనిపించదు. సీతారాముల వారు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ గడిపారు కాబట్టి ఈ గుర్తులు అయితే మనకు ఇలా కనిపిస్తున్నాయి. శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, సీతమ్మ తల్లి నారచీరలు ఆరేసుకునే ప్రదేశాన్ని చూశారు కదా. ఇక భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుంది? ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది మాకు. సో టెంపుల్లో కలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. పర్ణశాల నుంచి భద్రాచలం అయితే చేరుకున్నాము. బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే ఇదే ఎంట్రీ. మేమైతే గోదావరి నదికి వెళ్దాం మేము ఇప్పుడు. ఫ్రెండ్స్ నడిచి కాళ్ళు వస్తాయి మాకు. సో గోదావరి నది మాకు ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది, చూద్దాం వెళ్ళి. ఓకే గాయస్. ఫ్రెండ్స్ గోదావరి నదికి వెళ్ళే మార్గం మాత్రం చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. రాలేనమ్మా. పరిశుభ్రమైన వాతావరణం గోదావరి అవతలి ఒడ్డు. స్నానం అయిపోయింది, టెంపుల్కి అయితే వెళ్తాం ఇక. గోదావరి అవతలి ఒడ్డు. లడ్డు తీసుకుంటున్నాము, లడ్డు కౌంటర్లో వెళ్తున్నాము. ఫ్రెండ్స్ లడ్డు తీసుకున్నాము, అయిపోయింది, వెళ్తున్నాము ఇంకా. చలో.
ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది, లడ్డు తీసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము, రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర నుంచి అయితే రూమ్కి అయితే వచ్చేసాము. సో ఈరోజు మేము తీసుకున్న వస్తువులు అయితే చూడండి. ఇది చూడండి ఎలా ఉందో. ఇవన్నీ మా అన్న వాళ్ళ కొడుకు కోసం తీసుకున్నాడు. ఇది ఎలా ఉందో చూడండి. ఇది మొత్తం చెక్క బొమ్మలే. వీటిని కొండపల్లి బొమ్మలు అంటారు. ఇదొకటి బంగారం పెట్టడానికి. బంగారం లేదు కానీ అన్న తీసుకున్నాడు, ఎప్పుడన్నా ఫ్యూచర్లో పెడతాడని. ఇదంతా ప్రసాదం అన్నట్టు ఒక వేరే కవర్లో పెట్టాము. ఫొటోస్ ప్రసాదం దీంట్లో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో. ఓకే, రేపైతే ఇంటికి వెళ్దాము. ఇగో ఇంటికాడ కలుసుకుందాం. ఉంటాం మళ్ళా. బాయ్. ఇప్పుడు చలి పెడుతుంది, అయినా కానీ మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ట్రైన్ వచ్చిందా? లాస్ట్ వీడియోలో మొత్తం తయారు చేసిన తర్వాత బస్ ఎలా కనిపిస్తుందో చూపిస్తా అన్న కదా, చూడండి. ఇంకా చాలా ఉంది చేసేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఎమ్మడ ఆడైపోతుంది ఇక. ఓకే.